మత్తయి సువార్త 12:2 పరిసయ్యుడు ఒక గుణలక్షణం. ఇది కూడా పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినములో చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు. ఎక్కడ వెళ్తున్నాడు? పంట చేలు అమ్మిటి ఈయన ప్రయాణిస్తున్నాడు. ఎక్కడికి పోతున్నాడంటే 9వ వచనంలో మనం చదివితే ఆయన దేవాలయానికి వెళ్తుంటాడు. అప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు వీళ్ళు. ఎవరు? ఈ శిష్యులు కానీ పరిసయ్యులు కానీ. ఎప్పుడు 3 గుంపులు యేసు ప్రభుని వెంబడిస్తారండి. ఒకటేమో దేవుడు ఏమన్నా మేలు చేస్తారా అని చెప్పి స్వస్థతల కోసం ఎదురు చూసే గుంపు, ఒక గుంపు. ఇంకొక గుంపు ఉంది. ఈ గుంపు ఏంటంటే దేవుడు వాక్యం విందమా అని చెప్పి దేవుడు దగ్గరికి దేవుని వెంబడించే గుంపు ఇంకొక గుంపు, రెండో గుంపు. మూడో గుంపు ఉంది. ఆ గుంపు ఈ పరిసయ్యుల గుంపు. ఎప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తారు. ఎందుకంటే ఏదైనా నేరం మోపదాం, ఏదైనా తప్పు పడదాం అనే ఉద్దేశం వీళ్ళది. ఆ గుంపు యేసు ప్రభుని వెంబడిస్తుంది. ఆ దిక్క ఈ ఆయన పోతున్న పంట చేను మధ్యన ఆడ వెళ్తా ఉన్న సమయంలో ఈ శిష్యులు ఏం చేస్తారంటే ఆకలికి అవి తీసుకొని తింటారు. అవి తీసుకొని తినేటప్పుడు వీళ్ళు అంటారు, అయ్యా విశ్రాంతి దినంలో నీ శిష్యులు చేయకూడదు చేశారయ్యా, ఇది తప్పు కదా అంటున్నారు. ఏమంటున్నారు? తప్పు కదా అని అంటున్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలో 23వ వచనము, 24వ వచనము, 25వ వచనంలో వాళ్ళకి అనుమతి ఇవ్వబడింది. ఎవరైనా పంటశీల మధ్యన వెళ్తున్నప్పుడు ఆకలి వేస్తే తీసుకొని తినొచ్చు, కానీ కొడవలు పెట్టకూడదు అని ఉంది. అవి తీసుకొని పోకూడదు అని ఉంది. ఆకలికైతే నువ్వు తినొచ్చు అంతని. అదే వీళ్ళు శిష్యులు చేస్తున్నారు. వీళ్ళు దాన్ని తప్పు పడుతున్నారు. అంటే ఇక్కడ బాగా గమనించాల్సి ఉంది ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రీతిగా తప్పు పట్టాలి, ఏదో ఒక రీతిగా ఆయన మీద నేరం మోపాలి, ఆయన నేరస్తులు చేయాలనేది వీళ్ళ ఉద్దేశం, వేరేం లేదు ఇక్కడ. ఈరోజు అనేకులు గమనించాలి. అనేకులు ఈరోజు మరి విశ్వాసులు ఈరోజు సంఘంలో ఉన్న అనేకులు కూడా చేసేది ఇది ఏంటంటే అన్నిట్లో చిన్న దాంట్లో తప్పు పడతారు, పెద్ద దాంట్లో తప్పు పడతారు. అన్ని తప్పు పట్టే విశ్వాసులు ఈరోజు సంఘస్థులు ఉన్నారు కాబట్టి, సంఘాలలో ఉన్నారు కాబట్టి సంఘాలలో ఈరోజు కలతలు వస్తున్నాయి. అన్ని తప్పు పడుతుంటారు, ప్రతి ఒక్కటి తప్పు పడుతుంటారు. సేవకుడు ఏదైనా చేస్తుంటే దాన్ని తప్పు పడతారు. విశ్వాసులు ఎవరైనా పరిచారకులు సేవకుడి కింద ఉన్న పరిచారకులు చేస్తున్నా అది తప్పు పడతారు. అన్ని తప్పు పడతారు. వాళ్ళు తప్పుతోనే, అంటే తప్పు మనస్తత్వంతో, తప్పు ఆలోచనతో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎట్టయినా నేరం మోపాలి. కాబట్టి నేరం మోపటానికే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మందిరాలలో కొందరు ఉంటారండి. మందిరాలలో కొందరు ఉంటారు. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే ఆ వాక్యంలో కూడా తప్పు పడుతున్నారంట. యేసు ప్రభు ఏ క్రియలు చేసినా దాంట్లో తప్పు పడుతున్నారు వీళ్ళు. అంటే ఇది గమనించాలి. వీళ్ళు గుణలక్షణమే ఏంటంటే నేరాన్ని మోపాలనేది గుణలక్షణం వీళ్ళది. ఎట్టయినా నేరం మోపాలా. ఈరోజు అనేక సంఘాలలో ఎట్టయినా నేరం మోపటానికి ఎదురు చూసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉండరు. ఈరోజు నేరం మోపాలా, ఏదో ఒక నేరం చూపించాలా, ఏదో ఒక తప్పు పడుతుంటారు. అన్నిట్లో తప్పు పట్టే ఆలోచన, తప్పైన మనసు, మరి ఆ చూపు సేవకులు గమనించాలి. విశ్వాసంలో ఈరోజు అది ఎప్పుడు మరుగవద్దో సంఘం బలపడుద్ది, సంఘము సమాధానంతో ఉంటుంది. ఈరోజు అనేకులు ఏం చేస్తుంటారంటే గమనించండి, ఈరోజు ఒక సేవకుడు చేసే విషయాన్ని నువ్వు తప్పు పడుతున్నావంటే ఆ సేవకుడు పరిస్థితి ఏందని ఒక్కరోజు మనం అర్థం చేసుకున్నామా? ఒక్కరోజు అర్థం చేసుకున్నామా? ఆ పరిస్థితి ఒక సేవకుడు, మరి దేవునికి సేవకుడుకున్న ఒక అనుబంధాన్ని దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడి కొన్ని కార్యాలు చేయమన్నప్పుడు ఆ కార్యాలు సేవకుడు చేస్తున్నప్పుడు ఆ కార్యాల విషయంలో కానీ సేవ విషయంలో కానీ నువ్వు తప్పు పడుతున్నావంటే, తప్పు చూపిస్తున్నావంటే దేవుని తప్పు చూపించినట్టే. సేవకులు ఇబ్బంది ఏంది, అసలు సేవకుల పరిస్థితి ఏంది? ఈరోజు ఒక కుటుంబాన్ని జరపటానికి ఎంత కష్టపడుతున్నాం. ఒక కుటుంబంలో 2 లేదా 3 లేదా 4 ఉన్న కుటుంబాన్ని నీ గుండె జరుపుకోవటానికి కష్టంగా ఉండే, దాంతో కలతలు రాకుండా, సమస్యలు రాకుండా, ఏమి రాకుండా చూసుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ 5, 50 మంది 100 మంది ఉండే సంఘాన్ని
నడిపించే నాయకుడు ఎంత శ్రమ పడుతుంటాడు. వాళ్ళకి చెప్పేది వాళ్ళకి, వీళ్ళకి చెప్పేది వీళ్ళకి, వాళ్ళకి అర్థం చెప్పించేది వాళ్ళకి, వీళ్ళకి అర్థం చెప్పేది వీళ్ళకి, వాళ్ళతో మాట్లాడేది వాళ్ళకి, వీళ్ళతో మాట్లాడేది వీళ్ళకి, వీళ్ళని మరి ఎన్నో రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకటి పొడిసే గొర్రె ఉంటుంది, ఒకటి ఎక్కిరించే గొర్రె ఉంటుంది, ఒకటి లోబడే గొర్రె ఉంటుంది, ఒకటి ఎదురు తిరిగే గొర్రె ఉంటుంది, ఒకటి అడ్డం మాట్లాడే గొర్రె ఉంటుంది, ఒకటి మంచి వినయం కలిగిన గొర్రె ఉంటుంది. ఎన్నో రకాలైన మనస్సాలు కలిగిన సేవకుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు సేవకుని తప్పుపట్టడం, సేవను తప్పుపట్టడం, సేవకుడు ఎలా చేయటం కరెక్టా, సేవకుడిని మీద మనం తప్పుపట్టడం, ఇది పరిసేయుడు మనసు. ఒక్క కుటుంబము జరుపుకోవటానికి అంత సమస్యలు ఎదుర్కోగలుగుతున్నాం. ఈరోజు మనం విడిపోతున్నాం జరుపుకోలేక. ఒక దిక్క ఒక చోట మనం కాపురం చేయలేక మనం విడిపోతున్న కారణం ఏంది అని అంటే, మనము ఆ కుటుంబంలోనే వచ్చి ఒక్క రక్త సంబంధంలోనే మనం జరుపుకోవటానికి కష్టపడుతున్నప్పుడు రకరకాల వ్యక్తులు వచ్చే సంఘం అందరిని అండర్స్టాండింగ్ చేసుకోవాలి కదా, అందరినీ అర్థం చేసుకొని అందరికి తగినట్టు పోతున్నప్పుడు పైకి మాత్రమే అండి సేవకుడు తెల్లని వస్త్రాలు వేసుకొని బాగా ఘనత పొందుతాడని మనం అనుకుంటాం. వెనక ఎన్ని విమర్శనాలు, ఎన్ని మంది ఏం మాట్లాడతాడు, ఎన్ని మంది ఎన్ని అవమానపరుస్తారు, ఎన్ని మంది ఎన్ని ఎగతాలు చేస్తుంటారు, ఎన్ని మంది ఎంత ఇబ్బంది పెడతారు, అన్ని భరించుకొని సంఘాన్ని నడిపించేవాడు సేవకుడు. అదే రీతి సంఘంలో ఉన్న పరిచారకులు దేవుడి సేవకుడు ద్వారా ఎన్నుకున్న తర్వాత వాళ్ళ విషయంలో వాళ్ళు దేవుడు వాడుకుంటున్నప్పుడు వాళ్ళ విషయంలో కూడా మనము తప్పు చూపించి వాళ్ళని వాక్యం చెప్పే వాళ్ళని, దేవుని సేవ చేసే వాళ్ళని విమర్శించి వాళ్ళకి యోగ్యతుందా, వాళ్ళకి అరగతుందా, ఆ అమ్మ అట్ట, ఈ అమ్మ అట్ట, ఆయన్న అట్ట, ఈ అన్నక యోగ్యతుందా అని నువ్వు విమర్శిస్తున్నావంటే నీళ్ళ పరిచేయుడు మనసు ఉంది. అంతే, నీళ్ళ పరిచేయుడు మనసు ఉంది. సరే, నేను అడుగుతా, సేవకుడు స్థానంలోకి నువ్వు వచ్చి చూడు తెలుస్తుంది నీకు. వాళ్ళు సేవ విషయంలో ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో శ్రమ పడుతున్నారు, సేవ విషయంలో కొన్ని సమయాల్లో సమయాన్ని త్యాగం చేసుకుంటున్నారు, ధనాన్ని త్యాగం చేసుకుంటున్నారు. వాళ్ళు వీలైతే పొద్దుగూకులు కూడా సేవలో ఉంటున్నారు. నువ్వు ఉంటావా? నువ్వు ఆ స్థానం వగిస్తావా? నువ్వు ఆ బాధ్యతను వగిస్తావా? చెప్పు. లేతే సేవకుడు స్థానానికి వస్తావా? నువ్వు సంఘాన్ని జరిపించగలుగుతావా? సంఘంలో వచ్చే ఆటుపోట్లు ఎదురులు అన్ని ఎదుర్కొంటావా? సంఘములో మరి అన్ని పరిస్థితుల్లో సంఘంలో వచ్చే వాటిని అన్ని సమాలించగలుగుతావా? ఆర్థికమైన విషయాలు సమాలించగలుగుతావా? లేకపోతే సేవ విషయం సమాలించగలుగుతావా? లేకపోతే పరిచర్యని తల మీద పెట్టి మోయగలుగుతావా? ఏం చేయగలుగుతావు? తప్పు మాత్రం చూపించగలుగుతావు, అంతే. ఒక బ్యాట్ ఆడోడికి తెలుసు ఆ బాల్ ఎంత వేగంగా వస్తుంది, నేను ఎందుకు కొట్టలేకపోతున్నాను ఎందుకు అనేది వాడికి మాత్రమే తెలుసు. ఆ స్టేడియంలో కూర్చొని వాడు సర్లే, వాడు ఏందో బ్యాట్ సరి కొట్టనంటుండో, వాడు ఆటకి వద్దు 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 అనే వాళ్ళకి తెలియదు ఈ బ్యాట్మెన్ బాధ. వాళ్ళకి తెలియదు ఈ బ్యాట్మెన్ బాధ. ఎందుకంటే ఆడేవాడు వాడు కదా, వీళ్ళు వరకు చూసేవాళ్ళు కదా. చూసేవాళ్ళు ఎన్ని చెప్పొచ్చు, వచ్చేవాళ్ళు ఎన్నైనా తప్పు నేరం మోపొచ్చు, తప్పు చూపించవచ్చు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎవరికి ఆ బాధ, ఎవరికి ఆ కష్టం ఉందంటే ఆ స్థానంలో ఉన్న వారికి, ఆ పని చేసే వారికి ఎన్నో విమర్శనాలు, ఎన్నో సమస్యలు అన్నీ ఎదుర్కొంటున్నా అనేది గమనించు. మా పాస్టర్ని కూడా ఒకసారిలో నేను తప్పట్టిన కొన్ని విషయాలలో. ఇప్పుడు నేను ఆ స్థానానికి నేను వచ్చినాక వరే పాస్టర్గా ఉంటే ఎంత శ్రమ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది ఇప్పుడు తెలుస్తుందిరా. ఒకరోజు నేను మాట్లాడిన రోజు ఉంది. ఈరోజు నేను ఎందుకు మాట్లాడినా అనిపిస్తుంది. ఆయన మాట్లాడిన వల్ల అప్పుడు ఆయన బాధ నాకు అర్థం కాల, ఇప్పుడు ఆయన బాధ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత కష్టం ఉండేది ఇప్పుడుదా తెలుస్తుంది. సేవలో ఒక సంఘాన్ని నడిపించాలంటే ఎంత కష్టం ఉంటుంది. వాళ్ళని ఎట్ట మాట్లాడాలా, ఎట్ట వాళ్ళని హెచ్చించాలో, ఏ దిక్కైతే వాళ్ళని జోకొట్టాలో, ఏ దిక్కైతే వాళ్ళని బలపరచాలో అన్ని రిక్కల చూసి ఆయన చేశాడు. ఈరోజు నేను అట్లా చేస్తేదా సంఘం నిలబడద్దు అనేది ఎప్పుడు గ్రహించిన అంటే ఆ స్థానానికి వచ్చినప్పుడు గ్రహించిన. అంతదాకా తెలీదు దాని కష్టం. జరిపించోడికి తెలుస్తుంది దాని కష్టం.
అందాక తెలియదు. ఊరికి కడుపు మెప్పి అని పనుకున్న వ్యక్తిని చూసి అదేం చేస్తుంది వాళ్ళు కడుపు మెప్పి అని అనొచ్చు. కానీ అదే వ్యక్తి అన్న వ్యక్తికి కడుపు మెప్పి వచ్చిందనుకో, అబ్బా ఆ రోజు చెప్తున్నావు అక్క, అబ్బా తట్టుకోలేకపోతుండ అక్క, ప్రాణం పోతుంది, నేను అస్సలు అబ్బా ఎట్టును తట్టుకున్నావు అక్క, అబ్బబ్బబ్బబ్బా ఏమి బాధగా ఉంది అక్క అని ఎప్పుడు తెలుసా? ఆ కడుపు నొప్పి వాళ్ళకి వచ్చినప్పుడు, ఆ బాధ వాళ్ళకి వచ్చినప్పుడు, అంతదాకా తెలియదు. ఆ కష్టం వాళ్ళకి వచ్చినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్తున్నప్పుడు ఎన్ని గాయాలు ఉంటాయి తెలుసా సేవకులకే. ఒక్కొక్కరికి వాక్యం అనేది ప్రతి ఒక్కరికి అది ఏం చేస్తుంది అంటే అందరు ముఖాలు అద్దం, ఇది అద్దం, అందరి ముఖాలు దాంట్లో తెలుస్తాయి. అంతే, అందరి పాపాలు దాంట్లో తెలుస్తాయి. పాపాలు తెలిసిన వారందరూ కూడా సేవకుని ఎన్ని విమర్శిస్తారు, సేవకుని ఎన్ని అంటారు, సేవకుని ఎన్ని పోట్లు పడుస్తారు, సేవకుని ఎంత మాట్లాడతా ఎంత మేము భరిస్తూ అయంతా ఓర్చుకుంటూ అన్నింటినీ సగించుకుంటూ పెట్టినా పెట్టకపోయినా ఇచ్చినా ఈగిపోయినా ఎంత తాగినా తాగపోయినా సేవకుడు పరిచర్య చేస్తుండంటే దానికి మనం ఎట్లా అనుకోవాలి తెలుసా? మన సేవకుడు, నా సేవకుడు ఎటువంటి వాడు తెలుసా? అన్ని కష్టాలు, అన్ని బాధల్లో, అన్ని శ్రమల్లో తట్టుకొని మా కోసము సేవ చేస్తుండయ్యా. మా సేవకుడు లాంటి సేవకుడు మాకు దొరకలేదయ్యా అని అట్టా సంతోషపడే మనసుగా ఉండాలి. కానీ విమర్శించే మనసుగా, తప్పు చూపించే మనసుగా నువ్వు ఉంటే నిజంగానే నువ్వు సంఘం మీద ప్రేమ లేదు, సేవకుడి మీద ప్రేమ లేదు. నీకు నిజంగానే సంఘం మీద ప్రేమ ఉందంటే నువ్వు సంఘం విషయంలో ప్రేమ కలిగి ఉంటావు, సంఘాన్ని విమర్శించవు, సంఘాన్ని తప్పు పట్టవు. నిజంగానే నీకు సేవకుడి మీద ప్రేమ ఉంటే నువ్వు సేవకుడిని తప్పు పట్టవు, సేవకుడిని విమర్శించవు, సేవకుడి విషయంలో నువ్వు ప్రేమ కలిగి జీవిస్తావు. ఎవరన్నా అన్నా కానీ మా సేవకుడిని అట్టు అనొద్దండి, ఏంది మా సేవకుడిని అట్టు అంటారు, మా సేవకుడి గురించి మీకేం తెలుసు అని అనగలుగుతావు. ఎప్పుడు తెలుసా? సేవకుడి మీద ప్రేమ వచ్చినప్పుడు, సేవకుడి మీద నీకు అభిమానం కలిగినప్పుడు, సేవకుడి మీద నీకు ఆసక్తి కలిగినప్పుడు, సేవకుడి మీద నీకు ప్రేమ కలిగినప్పుడు తప్పనిసరిగా ఆ సేవకుడి గురించి బయటోడు మాట్లాడుతుంటే ఒప్పుకోవు. అదే కానీ సేవకుడి మీద నీకు ప్రేమ ఎప్పుడు తరిగిపోద్దో, ఎప్పుడైతే సంఘం మీద నీకు ప్రేమ తరిగిపోద్దో, బయటోళ్ళు నీ సంఘం గురించి మాట్లాడినా, బయటోళ్ళు నీ సేవకుల గురించి మాట్లాడినా నువ్వేం చేస్తావో తెలుసా? దాంతో కూడా మద్దతు ఇచ్చి మాట్లాడతావు. అవునయ్యా, మేము ఏం చేయమంటావు, మా సేవకుడు మేము అడగలేక ఎదిరించలేక ఆయన్ని అట్టయ్యా మేము ఏం చేయము, వచ్చేసినాము, మేము పోతున్నాము, పోకపోతే ఎట్టా, ఇంకా అందుకోసము ఏం చేయమంటే అట్టయ్యే అని ఇట్టా మాట్లాడతారు. ఎదిరి లేదని ఎట్ట చెప్పగలుగుతావు? నీ హృదయంలో ఎప్పుడో ఎదిరిచ్చేసిన. బయట వాళ్ళు మాట్లాడుతుంటే ఒప్పుకోవు. నిజంగానే ప్రేమ ఉంటే, నిజంగానే సంఘం మీద ప్రేమ ఉంటే, సేవకుడు మీద ప్రేమ ఉంటే నువ్వు ఎట్ట మాట్లాడతావు తెలుసా? అట్ట మాట్లాడొద్దన్నా, తప్పది. సేవకుడు మనం మాట్లాడితే అది దేవుడు శిక్షిస్తాడు. అట్ట మాట్లాడొద్దుయా బాబా, తప్పది. నువ్వు అట్ట మాట్లాడితే మనకే శాపం. అట్ట మాట్లాడద్దు రే అని కొడుకు చెప్పుకుంటావు, భార్యకి చెప్పుకుంటావు, భర్తకు చెప్పుకుంటావు, పిల్లలకు చెప్పుకుంటావు, బయట వాళ్ళకు కూడా చెప్పుకుంటావు. నువ్వు నిజమైన సేవ భారం ఉండి, సేవకుడమైన ప్రేమ ఉండి, సంఘమైన ప్రేమ ఉండి, దేవుడు వాక్యానికి భయపడిన దానివైతే, లోబడిన వాడైతే మాట్లాడిన వారిని ఎదురు నోరు మూపిస్తావు. ఇంక మాట్లాడు వాళ్ళు. నెక్స్ట్ టైం నీ ఇక్కడ సేవకుడి విషయమో సంఘం విషయమో ఎత్తరు. నువ్వు మద్దతు ఇస్తా, వాళ్ళతో కలిసి నువ్వు మాట్లాడతా, వాళ్ళతో కలిసి నువ్వు విమర్శిస్తా ఉన్నావంటే నీకు నిజంగానే నువ్వు సంఘానికి చేస్తున్న ద్రోహం, సేవకుడిని ఎన్ను పోట్లు పొడుస్తున్నావు అని అర్థం. దాన్ని ఇది పరిసైడు మనసు, ఇది పరిసైడు మనసు. ఈ మనసు మనకు ఉండనేకూడదు. మనమంతా ఒక కుటుంబం, మనమంతా ఒక సంఘం, మనమంతా మా తండ్రి అయినా, మా నాన్న మమ్మల్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా మా నాయన అని వదులుకోమేమేమో. ఆ మారిగా ఆయన మమ్మ అన్న తిట్టినా కొట్టినా మమ్మల్ని ఏం చేసినా ఆయన మేము వదులుకోం. మా సంఘం మేము వదులుకోం. ఆయన మమ్మల్ని అరిచినా తిట్టినా ఏం చేసినా, సంఘంలో మాకు మనసు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా
ఈరోజు నీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చేదిలే, నీ కాపురంలో సమస్యలు వచ్చేదిలే, నీకు నీ మరిదులకో, నీకు నీ ఆడబిడ్డలకో, నీకు నీ కోడలకో, నీకు తోడుకోళ్ళకో, నీకు అన్నదమ్ములకో వచ్చేది లేదా? అప్పుడు నువ్వేం కుటుంబాన్ని చీల కొట్టుకుని పోతున్నావా? వదిలిపెట్టిపోతున్నావా? కాదు కదా. ఏంటికి? నా కాపురం, నా తమ్ముడు, నా అన్న, నా చెల్లి, నా నాయన, మా అమ్మ, మా వదిన, మా అక్క అని నువ్వు ఎట్టని ఉంటావు. మందిరం కూడా అదే. నా చర్చి, నా సహోదరులు, నా వారు, నా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ఒక గుంపు మేము ఏమున్నా కానీ చర్చి విషయంలో మేము ఉద్దిగ్గా ఉంటాం, సేవకుడి విషయంలో ఎప్పుడు మేము ప్రేమ కలిగి ఉంటాం అనే మనసు. ఇది దైవికమైన మనసు, ఇది దైవికమైన ఆలోచన. అట్ట కాకుండా నువ్వు అన్యులలాగా ఆలోచిస్తున్నావంటే ఆత్మదేవుడు నీలో లేడు. సాతానుడు నిన్ను పరిసేయుడు మనసు నిన్ను పట్టి పీడిస్తుందని అర్థం అన్నమాట. పరిసేయుడి మనసు అటువంటిది. మనం మార్చుకుందాం, దేవుడికి నమ్మకత్వంగా ఉందాం. అది దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకో, అందరూ ప్రార్థన చేసుకో.